నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా 4వ విడత లోక్సభ ఎన్నికలు. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్. వచ్చే నెల 4న కౌంటింగ్. రాష్ట్రంలో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు. 17 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి జరిగిన పోలింగ్. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. పలుచోట్ల ఉద్రిక్తతతో సాగిన ఏపీ ఎన్నికల పోలింగ్. కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలి అని టీడీపీ నేతల డిమాండ్. ఈసీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం. మాచర్లలో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులు. తెలుగుదేశం కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి. టీడీపీ కార్యాలయం సహా నాయకుల ఇళ్లపై మోకదాడులు. ఓటు హక్కును వినియోగించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. ప్రాథమిక హక్కును ప్రజలు మరవద్దంటూ విజ్ఞప్తి. ప్రజాస్వామ్య విజయానికి ప్రజలంతా ఓటేయాలని పిలుపు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళా నకాబ్ తొలగించారని ఫిర్యాదు. పాత బస్తీలో మాధవీలత వాహనాన్ని అడ్డుకునేందుకు యువకుల యత్నం. రాష్ట్రంలో పలుచోట్ల ఓటు హక్కును బహిష్కరించిన ప్రజలు. సమస్యలు తీర్చనందునే దూరంగా ఉన్నామన్న ఓటర్లు. అధికారులతో పాటు నేతలు బుజ్జగించడంతో ఓటేసిన పలు గ్రామస్తులు. మరో వివాదంలో చిక్కుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పీఏ దాడి. ఢిల్లీ సీఎం నివాసంలోనే ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు. మరో 5 రోజులు ఇదే పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.